తొలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. నందా, అత్తయ్య, మావయ్య, అందరూ రండి. నందా, నందా, ఇన్ని రోజులు పాప సుబ్బరాజు కూతురు అనుకుని మనందరం భ్రమపడ్డాం. ఈ రోజు నాకు నిజం తెలిసింది. పాప సుబ్బరాజు కూతురు కాదు, మనిద్దరికి పుట్టిన బిడ్డ. ఏం మాట్లాడుతున్నావు యశోద? నీకేమైనా పిచ్చి పట్టిందా? పాప మనిద్దరికీ కలిసి పుట్టడం ఏంటి? నేనేమి మళ్ళీ గతం మర్చిపోలేదు, పిచ్చోడిని అవ్వలేదు. మళ్ళీ మళ్ళీ కొత్త నాటకాలు ఆడద్దు. నువ్వెన్ని చెప్పినా సరే నేను పాపను యాక్సెప్ట్ చేయలేను. అయ్యో, నేను చెప్పేది నిజం నందా. నేను నాటకాలు ఆడట్లేదు, అబద్ధాలు అంతకన్నా చెప్పట్లేదు. ఈ పాప నీకు నాకు కలిపి పుట్టిన బిడ్డ. ఇదంతా ఊర్మిళ చేసిన ఒక ప్రయోగం వల్లే జరిగింది. ఈ విషయం నీకెలా తెలిసింది? నీకెవరు చెప్పారు? దేవకి వదిన చెప్పిందండి. దేవకి వదినకి సుబ్బరాజు నిజం చెప్పాడంట. అవునా? అవునా యశోదా? సుబ్బరాజు దేవకికి చెప్పాడా పాప తన బిడ్డ కాదంట? అవునత్తయ్య, సుబ్బరాజే చెప్పాడంట. ఇప్పుడు కూడా నేను దేవకి వదిన్ని బిడ్డ గురించి అడగలేదు. దేవకి వదిన ఈ నిజాన్ని నాకు చెప్పింది. నందా, అంటే పాప నీ కూతురేరా? నా మనవరాలు, ఈ ఇంటికి వారసురాలు. ఏమైంది దాక్షాయణికి? డబ్బు కోసం నమ్మినట్టు నాటకం ఆడుతుందా ఏంటి? దాక్షాయణి అలాంటిది కాదే. దాక్షాయణికి డబ్బు కంటే కొడుకు మీద ప్రేమే ముఖ్యం. అలాంటి దాక్షాయణి ఇలా అంటుందేంటి? ఏంటి నాన్నా అలా చూస్తున్నావు? యశోద చెప్తుంది కదా దేవకి చెప్పిందని. ఇంకా నువ్వు నమ్మట్లేదా? నమ్మకపోతే ఎలారా? నిన్ను నమ్మించడానికి యశోద 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని వాళ్ళ అన్నా వదినలకి ఇచ్చేసొచ్చింది. అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నువ్వు నిజమని నమ్మకపోతే ఎలా? యశోదా, వీణ్ నమ్మళ్లే, నేను నమ్ముతాను. నువ్వేమైనా తక్కువ ఖర్చు పెట్టావా? రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 500 కోట్ల ఆస్తి మీ అన్నవాళ్ళకిచ్చినప్పుడు మీ వదిన ఈ మాత్రం అబద్ధం నీకు చెప్పదా ఏంటి? రేపొద్దున మేము వెళ్ళి గట్టిగా నిలదీసి అడిగినా అదే అబద్ధాన్ని నిజం అన్నట్టు నమ్మించడానికి చాలా ప్రయత్నిస్తుంది. అందుకే అంత దూరం ఎందుకు? ఇదిగో నేనిప్పుడే నమ్మేశాను అనుకో, రేపొద్దున మనం అక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరమే ఉండదు. అయ్యో అత్తయ్య, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. పాప నాకు నందాకి పుట్టిన బిడ్డే. ఇంకాపుతావా? నువ్వు ఎన్నిసార్లు ఎంత అందంగా అబద్ధం చెప్పినా, ఎంత మందితో మాకు అబద్ధాన్ని నిజంగా చెప్పించడానికి ప్రయత్నించినా మేం నమ్మం. నీ కూతురు ఆ సుబ్బరాజుగాడికి పుట్టిన బిడ్డే.
భగవంతుడా, ఇప్పటికైనా ఒక్కసారి నందా నా మాట వినేలా చేశావు. మేమిప్పుడు పిన్ని దగ్గరికి వెళుతున్నాము. పిన్నిప్పుడు మారిపోయింది. ఖచ్చితంగా నా బిడ్డకి నిజమైన తండ్రి ఎవరో చెప్తుంది. నా పాపకి తండ్రి నందా అనే నిజం ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ముఖ్యంగా నందాకి, దాక్షాయణి అత్తయ్యకి తెలుస్తుంది. పిన్ని చెప్పే నిజాన్ని బట్టే నా జీవితం ఆధారపడి ఉంటుంది. నందానే నా బిడ్డకి తండ్రి అయితే మేమందరం ఆనందంగా ఉండొచ్చు. దాక్షాయణి, ఇంత పొద్దున ఎక్కడికెళ్ళావు? గుడికెళ్ళానండి. గుడికా? ఎవరికీ చెప్పనే లేదు? చెప్పుంటే నేను కూడా వచ్చేవాడిని కదా. నేను మనశ్శాంతి కోసం వెళ్ళాను. అక్కడికి మీరెందుకు? నా మనశ్శాంతి పాడు చేయడానికా? ఇన్ని రోజులు పిన్నాడిన నాటకాల వల్ల అత్తయ్య వాళ్ళు నా గురించి తప్పుగా అనుకోవడంలో అస్సలు తప్పు లేదు. అదే ఇప్పుడు పిన్ని మనిషిగా మారింది. తను చెప్పే నిజం నా బిడ్డ భవిష్యత్తుకి, నా భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతా మంచి జరిగేటట్టు చూడు స్వామి. అత్తయ్య, ఒక మనిషిని ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా మీ తర్వాతే. సుబ్బరాజు చనిపోతూ నా బిడ్డకి తండ్రి సుబ్బరాజు కాదు అని చెప్పాడు. అలాగే దేవకి వదినేమో నందానే నా బిడ్డకి తండ్రి అని చెప్పింది. వీళ్ళ ఎవరి మాటలు నమ్మకుండా ఒక్క ఊర్మిళ ఆడిన నాటకాన్నే మీరు నిజమని నమ్ముతున్నారు. కానీ ఈరోజు మీరు కూడా నాతో పాటు ఊర్మిళ పిన్ని దగ్గరికి జైలుకొస్తే ఊర్మిళ పిన్ని చెప్పే నిజాన్ని మాతో పాటు మీరు కూడా వినొచ్చు. అవును దాక్షాయణి, నువ్వు కూడా వెళ్ళు. లేదంటే అక్కడ ఊర్మిళ నిజం చెప్పినా వీళ్ళేదో నాటకాలు ఆడుతున్నారని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఊర్మిళ ఏం చెప్పినా సరే అది నీకు కూడా తెలుస్తుంది. నువ్వు వెళితే బాగుంటుంది దాక్షాయణి. నందు, మీ అమ్మకు నువ్వైనా చెప్పు. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. కృతజ్ఞత దేనికి? అదే ఊర్మిళ మేడం, మా ఆయన పేరు మీద ఉన్న ఆస్తే, యశోద పేరు మీద ఉన్న ఆస్తే మొత్తం మాకు తిరిగి ఇచ్చేశారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. అది మీ ఆస్తే. నేనే ఇన్ని రోజులు అక్రమంగా నా దగ్గర దాచుకొని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నాకు దేని మీద ఆశ లేదు. అందుకే మీ ఆస్తి మీకు తిరిగిచ్చాను. పిన్ని, చిన్నప్పుడు నువ్వు మా నాన్నగారిని చంపి మా జీవితాన్ని చెల్లాచెదురు చేశావు. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే నువ్వు కన్న కూతుర్ని కోల్పోయావు, ఆ బాధలో ఉన్నావు. నువ్వు చేసిన తప్పులు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు మా మంచి కోరి మాకు తిరిగి ఆస్తి ఇచ్చేశావు. అదే మంచి మనసుతో నువ్వు మాకు నిజం చెప్పి ఇంకో సాయం చేయాలి పిన్ని. ఏంటది? చూడు పిన్ని, నేను నీ దగ్గర నుంచి తప్పించుకొని దేవకి వాళ్ళ అమ్మా నాన్నకు దొరికాను. చిన్నప్పటి నుంచి నేను పడ్డ కష్టాలేమీ లేవు. కాకపోతే యశోద మాత్రం చిన్న వయసులోనే జీవితం అంటే ఎలా ఉంటుందో రుచి చూసేసింది. ఇప్పటికైనా యశోద జీవితంలో కన్నీళ్లు కష్టాలు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను.
ఆ విషయమే నీతో మాట్లాడడానికి వచ్చాం. ఇప్పుడు యశోదానందాలు ఆనందంగా ఉండాల్సిన సమయంలో వాళ్ళ మధ్య దూరం ఏర్పడింది. ఆ దూరం పూర్తిగా పోవాలి అంటే నీకు మాత్రమే తెలిసిన నిజాన్ని ఈరోజు నందాకి చెప్పాలి పిన్ని. చూడండి ఊర్మిళ గారు, నేను యశోదని ఎంతో ప్రేమించాను. అలాగే తన బిడ్డని కూడా నా బిడ్డ అనుకోవాలనుకున్నాను. సొంత బిడ్డలా చూసుకుంటానని యశోదకి మాట కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు బిడ్డ పుట్టుక కారణం సుబ్బరాజన్ తెలిసిన తర్వాత ఆ పాపని ముద్దాడడం కానీ ఎత్తుకోవడం కానీ చేయలేకపోతున్నాను. అంతేకాదు, బిడ్డ ఏడుపు విన్నా సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. కాబట్టి నిజం చెప్పండి, యశోదకి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు? సుబ్బరాజా, నేనా? చెప్పు పిన్ని, నీకు మాత్రమే ఈ నిజం తెలుసు. నువ్వు తప్ప ఈ భూప్రపంచంలో ఎవరూ దీనికి సమాధానం చెప్పలేరు. నువ్వు నిజం చెప్తే నేను, నందా పాప అందరం ఆనందంగా ఉంటాము. అది నీకు చెప్పిందంతా ఒక పెద్ద అబద్ధం. యశోద మనసు మార్చుకుని నీ దగ్గరకు రానే రాలేదు. నీరజాకి బిడ్డనివ్వమని నేను నా కొడుకు ఎన్నోసార్లు యశోదకు చెప్పాం. కానీ అది ససేమిర ఇవ్వను, నా బిడ్డ నాతోనే ఉంటుందని చెప్పింది. చెప్పు పిన్ని, నిజం చెప్పు. ఏవైంది మీ అందరికీ? యశోదకి పుట్టిన పాపకి సుబ్బరాజు అని రిపోర్ట్స్లో ఉంది కదా. మళ్ళీ కొత్తగా నేను చెప్పేదేంటి? రిపోర్ట్స్ ఎందుకు తప్పు చెప్తాయి? నూటికి 100% సుబ్బరాజే యశోద బిడ్డకి తండ్రి. నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్ కి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో లక్కీ. నవమి, నీలా ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కేక్ కట్ చేయి. ఆంటీ, మీరండి. నందా సార్, ఈసారి మా పిన్నికి కాదు, ఈ కేక్ మీకు. నాకా? నాన్న నందా, కాదనుకురా. తను నీ మీద అభిమానంతో ప్రేమతో తినిపించాలనుకుంది. నవమి, నువ్వు తినిపించు.
రే నందా, అంత చిన్న ముక్క చిన్న పిల్లలకు కూడా ఎవరూ పెట్టర్రా. పెద్ద తీసుకో తీసుకో. తీసుకో. ఏంటక్క అక్కడే ఉండిపోయావు? ఇలారా. ఇట్స్ ఓకే. ఇలారా. ఒక్క నిమిషం. నవమి, నీకు మా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్. ఎందుకు ఆంటీ? నిన్ను చీరలో నేనిప్పటి వరకు చూడలేదు, అందుకే నీకోసం చీర తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నవమి, నా సైడ్ నుండి స్మాల్ గిఫ్ట్. ఇది వాచ్. లైఫ్లో ప్రతి క్షణం ఇంపార్టెంట్, అది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. షూర్ సార్, ఇట్స్ మై మెమరబుల్ డే. లక్ష్మి గారు, ఇప్పుడు నవమికి దిష్టి తీయాలి, వెళ్ళి అరేంజ్ చేయండి. ఇలా ఇవ్వండి. భలే వాళ్ళే మేడం. వస్తుంది మేడం. రేపు శనివారం, ఆదివారం ఈ 2 రోజులు ఉంటే మండే కల్లా మీరు రిలీజ్ అయిపోతారు. సామ్రాట్, బిడ్డ పెళ్లి చేశావా? చూస్తున్నాను మేడం సంబంధాలు. బాగా చదివించావు. ఆ చదువు తాలూకు అహంకారం తలకెక్కే ఉంటుంది. బాగా సంపాదించావు. నీ బిడ్డ మీద ఆ ప్రభావం ఉందా? ఉంది అని విన్నాను. చూడు సామ్రాట్, చనిపోయిందని చెప్పట్లేదు, కానీ నా బిడ్డకి లెక్కలేనంత ఆస్తుంది. 100 కోట్లున్నాయి. కానీ దానిలో ఇంత అహంకారం కూడా కనపడేదే కాదు. మామూలు మధ్యతరగతి పిల్లలాగా ఉండేది. పాప పాప అనుకుంటూ మారిపోయింది. అలాగే నీ బిడ్డను కూడా మార్చు, సుఖపడుతుంది. బిడ్డల్ని కనకుండా ఉంటారేమో, తను ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయొద్దు. నా మాటగా చెప్పు. అలాగే మేడం, వస్తాను మేడం. సోమవారం బెయిల్ వస్తుంది. పర్వాలేదు సామ్రాట్, ఈ 2 రోజుల్లో మునిగిపోయిందేమీ లేదు. నాకు కూడా ఇక్కడే ప్రశాంతంగా ఉంది. ఫోన్లు లేవు, ఏమీ లేవు. ప్రశాంతంగా. అలాగే మేడం, ఉంటాను మేడం.
మేడం, ఏంటమ్మా? మీకోసం ఎవరో వచ్చారు మేడం. ఈ టైంలోనా? అవును మేడం, చెప్పినా వినటం లేదు. సరే, వస్తున్నాను. హనీ, యశోదా, ఏమైంది మేడం? ముందెళ్ళి ఆ పాపని తీసుకురండి. నా మనవరాలు. యశోదా, యశోదా, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? పసిపిల్లని ఇలా దోమల్లో వదిలేస్తావా? సిగ్గుందా నీకు? ఇదే నా ప్రేమంటే? ఓ తెగ రెచ్చిపోయావు కదా, నా కూతురు నా బిడ్డ అని. ఇప్పుడేం చేస్తున్నావు? పిన్ని, నా బిడ్డ అన్న సంగతి పక్కన పెట్టి నా మనవరాలు అని ప్రపంచానికి తెలిసేలా అరిచావు కదా, అది చాలు నాకు. చెప్పు పిన్ని, నువ్వు లోపల నుండి బయటికి రాలేక బాధపడుతున్నావు. నాకంత స్వేచ్ఛ ఉంది, కానీ ఇంట్లో స్వేచ్ఛ లేదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పే నిజం ఒక పసిదాని ప్రాణాన్ని, భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చెప్పు పిన్ని. ఏం కావాలి? ఏం చెప్పాలి నీకు? సుబ్బరాజు కూతురు కాదని చెప్పు పిన్ని. నేను చెప్పను. నిజమే కదా అది? కాదు పిన్ని, నిజం కాదు. ప్లీజ్ పిన్ని, నీకు దండం పెడతాను. నీరజాకి బిడ్డనివ్వమని నేను నా కొడుకు ఎన్నోసార్లు యశోదకు చెప్పాం. కానీ అది ససేమిర ఇవ్వను, నా బిడ్డ నాతోనే ఉంటుందని చెప్పింది. నేను చెప్తోంది నిజమే. అమ్మా, వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. నీకు నీరజ కూతురు అయినట్టే నేను కూడా కూతురునే కదా పిన్ని. నీ రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు, కానీ బంధం పంచుకొని పుట్టాను కదా. ఇద్దరికీ తండ్రి ఒక్కడే కదా. ఒక్కసారి ఆలోచించు. అమ్మా వెళ్ళు, ముందు పాపనెత్తుకో. పిన్ని, తీసుకెళ్ళండి. పదమ్మా, టైం అవుతోంది. పాపం పోనీ అని మా సూపరింటెండెంట్ గారు మీకు పర్మిషన్ ఇస్తే మీరు చేసే పనిదా? ఎల్లమ్మా ఎల్లు, రా వెళ్ళు. నందా, 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 నేను చెప్పాను కదా హనీ పాప మన పాపేనని. కానీ నువ్వు నమ్మలేదు. ఇప్పుడు నేను చెప్పింది నిజమైంది నందా. ఊర్మిళ ఇప్పుడు నాకు చెప్పింది, నీకు నాకు పుట్టిన బిడ్డ హనీ అని. అమ్మా, కొంచెం చట్నీ వేయమ్మా. నందా, నందా, నువ్వు మా అన్నయ్య వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు ఊర్మిళ కావాలనే అబద్ధం చెప్పింది. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నిజం చెప్పింది. నీరజ చనిపోయిందనే కోపంతోనే మీరందరూ వచ్చినప్పుడు అబద్ధం చెప్పిందంట. కావాలంటే ఇప్పుడొచ్చిన ఊర్మిళని అడగొచ్చు, అత్తయ్య వాళ్ళని కూడా తీసుకురావచ్చు. ఊర్మిళ ఇప్పుడు ఖచ్చితంగా నిజం చెప్తుంది నందా. నా మాట విను, పాప మన పాపేనందా. ఆ ఊర్మిళ ఆ మాట చెప్పిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రే, ఇంకో 2 ఇడ్లీలు వేసుకోరా. వద్దమ్మా, చాలు. రే, ఈ మధ్య నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ అసలు తినడమే మర్చిపోయావురా. జీడిపప్పు వేసి ఉప్మా చేసి పెట్టినా, లేదా పాయసం చేసి పెట్టినా, కొబ్బరి చట్నీతో తింటావా? నాకేం వద్దమ్మా. అసలు మీరు మనుషులేనా? ఒక పక్క యశోద వచ్చి పాప నందుకి యశోదకు పుట్టిన బిడ్డ అని చెప్తుంది. ఊర్మిళ నిజం చెప్పిందని కూడా చెప్తుంది కదా.
తన మాటలు పట్టించుకోకుండా కొబ్బరి చట్నీ వేసుకో, నెయ్యి వేసుకో, ఇడ్లీ వేసుకొని ఏంటిది? కొంచెమైనా మనుషుల్లా ప్రవర్తించండి. ఏం వినమంటారు? ఏం వినాలి? ఈవిడ గారు రోజుకొక కట్టు కథ అల్లుకునొస్తే అది మమ్మల్ని నమ్మమంటారా? మొన్న ఈవిడ గారే కదా బతిమిలాడితే అందరూ ఊర్మిళ దగ్గరికెళ్ళి నిజం చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆవిడేం చెప్పింది? ఆ సుబ్బరాజుగాడే దీని బిడ్డకు తండ్రి అని చెప్పింది కదా. మళ్ళీ ఇప్పుడు నందా బిడ్డ అంటే మమ్మల్ని ఎలా నమ్మమంటారు? అసలు అక్కడ ఏం జరుగుంటుందో నన్ను చెప్పమంటారా? ఈవిడ గారు ఆ ఊర్మిళ దగ్గరికెళ్ళి ఆవిడ కాళ్ల దగ్గర పడి తప్పైపోయిందమ్మా అని క్షమించమని కన్నీళ్లతో ఆ ఊర్మిళ కాళ్ళు కడుగుంటుంది. కొద్దో గొప్పో ఏదో సవతి కూతురు కదా అని జాలిపడి ఆ ఊర్మిళ అబద్ధాన్ని నిజంగా చెప్తాను, నందాని పిలుచుకునిరా అని చెప్పుంటుంది. ఈవిడ గారు అదే అదునుగా తీసుకుని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. లేదత్తయ్య, నేను అబద్ధం చెప్పమని ఊర్మిళ పిన్నిని బ్రతిమలాడలేదు. ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పమని మాత్రమే బ్రతిమలాడాను. నన్ను నమ్మండి అత్తయ్య. నందా, నువ్వైనా నన్ను నమ్ము నందా. ఏంటి నమ్మేది? ఎలా నమ్మాలి? నీ కడుపును పుట్టింది సుబ్బరాజు కూతురు అనే దానికి సాక్ష్యం ఉంది, కానీ నా కూతురు అనడానికి సాక్ష్యం ఎక్కడుంది? రోజుకో మాట మాట్లాడే నీ మాటలు నేను నమ్మాలా, లేకపోతే ఆ రాక్షసి ఊర్మిళ మాటలు నమ్మాలా? మీరిద్దరూ ఇద్దరే. ఒక్క సాక్ష్యం తీసుకురా నీ బిడ్డకి తండ్రి నేనే అని. మా అమ్మని కాదని నిన్ను మళ్ళీ నా ఇంట్లో ఉంచుకుంటాను, నా భార్యగా అంగీకరిస్తాను. అంతేకాని నీ కపట నాటకాలతో నన్ను మా అమ్మని మోసం చేయాలని చూడకు. నిన్ను నమ్మే స్టేజ్లో మేము లేవు. అది కాదురా నందు. నువ్వాగు నాన్న. ఇది నా జీవితం. నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి, నాకే వదిలేయండి. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. రే